హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకు ఒకటి ఇట్టిగా ఉందండి వీడియో చూపిస్తాను. చూపించమో చిన్న మాట అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలండి. చేసుకొని వాళ్ళు చేసుకోండి, ఒక లైక్ మాత్రమే వేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, అంత విధంగా అట్లా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి మన ఛానల్ కూడా. ఇంకొక విషయం ఏంటంటే ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఇంత చెప్తున్నాను, మళ్ళీ టైంపాస్ కాల్స్ ఎక్కువ అయిపోతున్నాయండి. ప్లస్ ఫొటోస్ అడగకండి దయచేసి. ఫొటోస్ వల్ల మీకు లాభం లేదు, నాకు లాభం లేదండి. అందుకోసం చెప్తున్నాను నేను. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ తప్పుగా భావించకుండా చివరి వరకు చూడండి వీడియోను. మీకు వీడియో ఎట్లా తెలుస్తుందని చెప్పేసి ఒకసారి బయట నుంచి చూపిస్తాను. అట్లా చూడకముందే మీరు ఏం చేస్తున్నారంటే స్కిప్ చేసేసి మళ్ళీ రేట్ అడుగుతున్నారు, మోడల్తో సహా అడుగుతున్నారండి. ఇంతకంటే దారుణం ఎక్కర్లేదండి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగులనే మీకు మోడల్ ఏంటి, వీడియో వచ్చినప్పుడు మీకు మోడల్ ఏంటిది, అది ఏంటిదని చెప్పి కనీసం వెహికల్ పేరెంటింగ్ కూడా తెలుసు సార్. అది కూడా చూస్తలేరు. ఏ వెహికల్ పెట్టిరు, ఏ చూసినా మేము అని చెప్పేసి చెప్తున్నారు. దయచేసి అట్లా అనుకోకుండా ఓపెన్ చేసి చూడండి, మీకు వెహికల్ తెలుస్తుంది. నేను ఒకసారి బయట నుంచి చూపిస్తా, చూడండి ఒకసారి. మీకు మన వెహికల్ అని చెప్పింది ఇది టీఎస్ అండి. వెహికల్ చూసుకోవచ్చు. ఓకే, మన లొకేషన్ తెలంగాణ స్టేట్, జగిత్యాల డిస్ట్రిక్ట్, కోరుట్ల అండి. నా నెంబర్ వచ్చేసి 8340080553 అండి. నెంబర్ కూడా చెప్పేస్తున్నాను. చూడండి ఒక్కసారి వెహికల్. మీకు బయట నుంచి చూస్తే ఎక్కడ డెంట్ ఉందా, పెయింట్ ఉందా, స్క్రాచెస్ ఉన్నాయా, లేకపోతే యాక్సిడెంటా, అన్నీ తెలుస్తాయని చెప్పేసి మీకు బయట నుంచి చూపిస్తాను. ఒకసారి స్కిప్ చేస్తున్నారు, స్కిప్ చేయకండి. ఈ మోడల్ 2019 వీడియో అండి. ఇది రిజిస్ట్రేషన్ 2020 ఉంది. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ సార్. ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది. నేను ప్రతి వెహికల్ ఖచ్చితంగా చెప్తాను, ఏమున్నా బయట నుంచి చెప్తాను, ప్లస్ లోపల కూడా ఎట్లా చూపిస్తాను. ఇది డీజిల్ వర్షన్. ఇది టైర్స్ బాగానే ఉన్నాయి, టైర్స్ చూపిస్తా. ఒకసారి ఇంటీరియర్ చెక్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. డోర్స్ ఎట్లా తెలుస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్తున్నాను నేను. ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది, ప్లస్ ఒకటి చూసినా కానీ అర్థమవుతుంది చెప్పేసి చెప్తున్నాను సార్. ఇట్లా ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, కనిపిస్తుంది కదా. మీకు అటెండ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ మీకు సరౌండింగ్ మొత్తం చూపిస్తాను. ఇంటీరియర్ చూపించిన తర్వాత మీకు రూఫ్ కూడా చూపిస్తాను. ఇట్లా ఉందండి, చూసుకోవచ్చు. దీని రీడింగ్ మాత్రం నో గ్యారంటీ సార్. ఫస్టే చెప్తున్నాను నేను, ఇది ఓన్లీ తెలంగాణ బండే, ఢిల్లీ బండి కాదు. ఇప్పుడు వచ్చేటంటే టీజీ వస్తున్నాయి, అట్లా చెప్పేసి ఢిల్లీ బండి అనుకుంటున్నారు, కానీ అది కూడా కాదు. చూసుకోవచ్చా అండి, ఇట్లా ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. రీడింగ్ చూపిస్తాను. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. రీడింగ్ కూడా చూస్తలేరు సార్ మీరు. మరి ఎట్లా అంటే రీడింగ్ ఎంత అంటున్నారు సార్? చూస్తే సార్ మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను ప్రతి దాంట్లో ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎంతకంటే మించి ఏం లేదు. టైంపాస్ కాల్సి మాత్రం విపరీతంగా వస్తున్నాయి. ఏం చెప్పాలి అర్థమవుతలేదు నాకు కూడా. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. సీట్లు ఇట్లా ఉన్నాయండి. ఎక్కడన్నా అంటే కొంచెం ఖరాబ్ అయినా ఖచ్చితంగా చెప్తాను, చూపిస్తాను నేను. అవి కూడా మీకు డిక్కీ చూపిస్తా చూడండి. దీని ప్రైస్ నేను తొందరగా చెప్తున్నాను, అయినా కానీ ప్రైస్ ఎంత అంటున్నారు. మళ్ళీ నేనేం చెప్పాలండి? ప్రైస్ అంటే అసలు చెప్తలేరు అంటున్నారు, ప్రైస్ చెప్తలేరు అంటున్నారు. చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడైనా డ్యామేజ్ అయిందా లేదా అని చెప్పి ఇంత పిన్ టు పిన్ ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే ఐడియా ఉంటుంది, చూస్తారని చెప్పేసి, కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి చెప్తున్నాను నేను. వెహికల్ గురించి తెలియని వాళ్ళు ఎన్నైనా చెప్తారని చెప్పేసి నేను వాళ్ళ గురించి పట్టించుకోను. కాకపోతే తెలిసిన వాళ్ళు, ఐడియా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూస్తారని చెప్పి చెప్తున్నాను. అట్లా మీకు లైటింగ్తో సహా మొత్తం చూపిస్తా. స్టెఫిన్ చూసుకోవచ్చండి. స్టెఫిన్ ఒక 30% ఉంటుందండి, 20-30% ఉంటుంది అంతే. స్టెఫిన్ వాడుకోవచ్చు. ఓకే, మీకు గ్లాస్ చూపిస్తా, బీడింగ్తో సహా చూపిస్తా చూడండి. దీని ప్రైస్ చేసి 11 లక్షలు చెప్తున్నారు సార్. చూసుకోవచ్చు. బీడింగ్ మాత్రం ఇట్లా ఉందండి, నాన్ యాక్సిడెంట్, ఓన్లీ తెలంగాణ కార్ అండి. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే పైన క్యార్లో ఒకటి ఉందండి అంతే. దీనికి ప్రైస్ 11 లక్షలు అండి. దీనిది 2-3 సార్లు కాదు, 4 సార్లు చెప్తున్నా, అయినా కానీ ప్రైస్ చెప్పలేరు కదా అంటున్నారు. ఇంతకంటే మించి దారుణం ఏం లేదు కదా సార్. ఓకేనా, ఇట్లా ఉంది. లొకేషన్ బాగుంది. ఇది కూడా చూసుకోవచ్చు. మీరు ఊకే ఏమంటారు ప్రైజ్ ఎంత అంటే నాకు
ఇంట్రెస్ట్ పోతుంది. అట్లా చెప్తున్నా కానీ మళ్ళీ మళ్ళీ మొదటికి వచ్చాను. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా, స్టీఫెన్ చూపించిన మీకు. ఇప్పుడు గ్లాసు ఒక్కసారి రూఫ్ చూడండి. రూఫ్ చూసుకుంటే ఎట్లుందండి? రూఫ్ నీట్గా ఉంది. రూఫ్ మాత్రం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ వచ్చి డైరెక్ట్ చూడండి సార్. ఈ ఫొటోస్ వల్ల మీకు అర్థం కాదని చెప్తున్నాను నేను. అయినా కానీ మళ్ళీ సేమ్ వచ్చారు. పవర్ విండోస్ ఉన్నాయి. ఇది కూడా ఇది ఎక్స్ట్రానే. ఇది బ్యాక్ కెమెరా ఏం పనిచేస్తలేదు. ఇది ఆల్రెడీ చెక్ చేసాను నేను. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది. రీడింగ్ వచ్చేసి 1 lakh ఉంది. యావరేజ్ నార్మల్గా అయితే 22 అట్లా ఇస్తుందండి. ఇది రీడింగ్ ఇట్లా ఉంది. ఇది రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్. నేను చూపిస్తున్నాను, చెప్తున్నాను, అయినా మళ్ళీ సేమ్ ఉంది పొజిషన్. నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఇంజన్ సౌండ్ మీకు ఎట్లుందో మీకు వినిపిస్తా. లైట్స్ ఆన్ చేసి చూపిస్తా. ఇండికేటర్ ఆన్ చేసిన స్క్రీన్ ఇట్లా ఉందండి. ఓన్లీ మ్యూజిక్ సిస్టమ్ అయితే వర్క్ చేస్తాయండి. ఇది బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఏం లేదు. ఓకే, లైటింగ్ చూసుకుంటే మాత్రం హెడ్ లైట్ ఓకే ఉన్నాయండి, చూసుకోవచ్చు. ప్లస్ ఇండికేటర్ ఓకే ఉంది, హెడ్ లైట్స్ ఓకే. దీనికి ఫోగ్ ల్యాంప్ ఏం లేవండి, ఆల్రెడీ చూసుకోవచ్చు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండికేటర్ ఓకే ఉంది, హెడ్ లైట్స్ ఓకే ఉన్నాయి. మిర్రర్ సైడ్ చూసుకుంటే మిర్రర్ సైడ్ కూడా 2 లైట్లు ఓకే ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా మీకు. ఇది కూడా సేమ్ ఉంది, అది కూడా సేమ్ ఉంది. ఓకేనా, ఇది మాత్రం చిన్నగా బ్రేక్ అయింది, చూసుకోవచ్చు. ఇది పెద్దదేం కాదు, చేసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా చూడండి. ఇండికేటర్ మాత్రం ఓకేనండి. బ్యాక్ సైడు వాటర్ ఏం పోలేదు లోపలికి, అంటే ఇక్కడ డ్యామేజ్ ఏం కాలేదు. ఇది ఓన్లీ తెలంగాణ బండినండి. ఇప్పుడు మీకు ఇంజన్ సౌండ్ వినిపిస్తా చూడండి. ఓకే, దీనికి బానెట్ కానీ డిక్కి కానీ చేంజ్ లేదు కదండి, చూసుకోవచ్చు. ఇది కూడా ఇట్లా ఉంది. షూ పట్టి మాత్రం వచ్చండి, ఏది మాత్రం చేంజ్ ఏం లేదు. సౌండ్ వైజ్ కూడా మాత్రం సౌండ్ మాత్రం ఇట్లా ఉందండి, ఇట్లా ఉంది. పిల్లర్స్ చెక్ చేసుకోవచ్చు, పిల్లర్స్ ఇట్లా ఉన్నాయి. ఓకేనా, ఇది చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఓవరాల్ వెహికల్ చూసుకుంటే బై ఇంజన్ వరకు ఇట్లా ఉంది. మీకు ఇప్పుడు నేను గ్లాస్ చూపిస్తా చూడండి ఒకసారి. గ్లాస్ చూసుకుంటే ఇక్కడ సీసీ ఉందండి, కనిపిస్తుంది కదా, సీసీ ఉంది. ఇది బి సిరీస్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బి సిరీసే ఉంది, డీజిల్ వర్షన్. అయితే మీకు వాటర్ అన్నా కదా, ఇక్కడ ఒక్క దాంట్లో మాత్రమే, అంటే బ్యాక్ సైడ్ దాంట్లో ఇగో చిన్న దాంట్లో మాత్రం వాటర్ వచ్చినాయి అంతే, గ్లాసు. ఓకేనా, మీకు ఎక్ సైడ్ ఓకే. ఇది కూడా చూసుకోవచ్చండి, సేమ్ బీ సిరీస్ ఉంది, బీజే ఉంది. ఇది ముంగడ ఒకటి చేంజ్ అయింది, గ్లాస్ ఒకటి ఏం కాదు. ఇది కూడా సేమ్ బీజే ఉంది, ఇది కూడా సేమ్ బీజే ఉందండి. ఓవరాల్ చూసుకుంటే వెహికల్ మాత్రం ఇట్లుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ మాత్రం పైన క్యారెల్ ఒకటి ఉందండి. వెహికల్ ఇట్లా ఉంది. మీకు టైర్స్ చూపిస్తా చూడండి. టైర్స్ తీసుకుంటే టైర్స్ మాత్రం 90% ఉంటాయండి. ఆల్రెడీ టైర్లు బాగానే ఉన్నాయి, టైర్స్ మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి. మీకు అది కూడా చూపిస్తా చూడండి. టైర్స్ ఇది కూడా చూసుకోవచ్చు, టైర్స్ ఓకే ఉన్నాయి. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తా. 4 టైర్లు సేమ్ ఉన్నాయండి, ఏది కానీ ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. మీకు దగ్గర చూపిస్తాను. కళ్ళ గడ్డట్టు కనిపిస్తాయి. నేను పిన్ టు పిన్ చెప్తాను నేను. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఫుట్ బోర్డు విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కొంచెం చూసుకోవచ్చు. ఇక్కడ కొంచెం అట్లా ఉన్నది. మీకు కింద సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ డ్యామేజ్ ఉందో తెలుసా చూసుకోవచ్చు అండి. ఇక్కడ ఎక్కడన్నా డ్యామేజ్ ఉందా లేదో తెలుస్తుంది. ఇది ఇక్కడ ఒక్కటి పోయింది, చూసుకోవచ్చు. ఇగోండి, ఓకేనా. ఇది ఒకటి ఉంది, ఇది కూడా చూసుకోవచ్చు. అంటే మీకు కనిపిస్తుందని చెప్పేసి చూపించాను నేను. డోర్స్ విషయానికి కదా, డోర్స్ మాత్రం ఏవి చేంజ్ లేవండి, డోర్స్ ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఉన్నాయి.
ఇవి రిప్లేస్ ఏం లేవు. ఒకవేళ రిప్లేస్ ఉంటే మాకు ఖచ్చితంగా రిప్లేస్ ఉన్నాయని ఖచ్చితంగా చెప్తున్నాను సార్. కానీ వీడియో చూడండి, అనవసరమైన ఫోన్స్ కాల్స్ మాత్రం చేసి టైంపాస్ మాత్రం చేయకండి దయచేసి. ఇంకా నాకు పెద్ద రిక్వెస్ట్ ఇదేనండి. మీరు నాకు ఇచ్చే బహుమతి అదొకటి ఏం లేదు, కొంచెం సపోర్ట్ చేస్తున్నారు, అట్లా చేస్తే పర్లేదు. కానీ కాల్స్తో మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఇది కూడా చూసుకోవచ్చు. ఏది మాత్రం ఇక్కడ రీప్లేస్ లేదు. రీప్లేస్ అయితే మాత్రం డోర్స్ మాత్రం ఇట్లా ఉన్నాయండి. ఈ డోర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఉందండి డోర్స్. ఓకే, పవర్ విండోస్ ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగానే ఉంది. కానీ మ్యూజిక్ నేను పెట్టి వినిపించరాదు కాబట్టి నేను వినిపిస్తలేను. మీకు యూఎస్బి పనిచేస్తుంది ఇందులో, చూసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఏసీ కూడా చెక్ చేస్తున్నా, చెక్ చేసి చెప్తా మీకు కూడా నేను. కాకపోతే మేము కూడా ఒకసారి చెక్ చేస్తున్నా, ఆల్రెడీ చెక్ చేసినా కాబట్టి. ఏసీ మాత్రం ఓకే ఉందండి. ఏసీ ఆల్రెడీ ఆన్ చేసాను నేను. ఇది వచ్చేసి 6+1 అండి. ఇది చూసుకోవచ్చు, 6+1 ఇది. ఓకే, ఇట్లా ఉంది. ఏసీ మాత్రం ఓకేనండి, చిల్డ్ అవుతుంది. రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్. దాని రీడింగ్ మాత్రం నన్ను అడగద్దు, నేను చెప్పాను. ఆల్రెడీ నేను చెప్తున్నాను కాబట్టి మళ్ళీ అడుగుతున్నారు రీడింగ్ ఒరిజినల్ అంటే అది రీడింగ్ ఒరిజినల్ కాదని చెప్తున్నాను కాబట్టి రీడింగ్ ఒరిజినల్ కాదు, అంతే. ఇట్లా ఉందండి. ఓవర్లో చూసుకుంటే వెహికల్ మాత్రం ఇట్లా ఉంది. చిన్న చిన్న టచ్అప్లు అంటే అవి ఉంటాయి కాబట్టి అవి చేపిస్తారు సార్, దానికి ఏం ప్రాబ్లం లేదు. అది కూడా చూసుకుంటే చూసుకోవచ్చు, ఇంతే, పెద్దగా ఏం లేవు. చిన్న చిన్న టచ్అప్లు అయితే ఖచ్చితంగా స్క్రాచెస్ ఉన్న చిన్న ఏమున్నా ఖచ్చితంగా చూపిస్తా, చెప్తాను కూడా నేను. చూసుకోవచ్చు, ఇట్లా ఉంది. ఇదొకటి చూసుకోవచ్చు, మీకు కనిపిస్తుందో లేదు ఇక్కడ. ఇట్లా ఉంటాయండి. ఓకేనా, ఇట్లా ఉంది. ఇందాక చూపించిన వెహికల్ అంటే ఎర్టిగా 2019 మోడల్ అండి. రిజిస్ట్రేషన్ 2020 ఉంది. దీనికి రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ అని చెప్పిన, ప్రైస్ కూడా చెప్తున్నా సార్. ప్రైస్ వింటలేరు, లాస్ట్ ఎండింగ్ చూసి రీడింగ్ చెప్పలేరు కదా, ప్రైస్ చెప్పలేరు కదా అంటున్నాను సార్. నేను ప్రతి వీడియోలో ఖచ్చితంగా రీడింగ్ చెప్తాను. ఒకవేళ ఒరిజినల్ కాకపోతే ఒరిజినల్ కాదని చెప్తాను. ఇన్సూరెన్స్ ఉన్న ఏదైనా ఖచ్చితంగా చెప్తాను. కాకపోతే మీరు చివరకు చూడండి, మీరు చివరకు చూస్తే మీకేందంటే వెహికల్ ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు కూడా తెలుస్తుంది, ప్రైస్ ఎంతగానో ఉన్నదని మీకు కూడా తెలుస్తుంది. కానీ ప్రైస్ కూడా మీరు చూస్తలేరు, మళ్ళీ ఫోన్ చేసి చెప్తున్నాను సార్. దీనికి డబల్ కీస్ ఉన్నాయి సార్. దీనికి ప్రైస్ వచ్చేసి 11 లక్షలు చెప్తున్నారు సార్. ఫిక్స్ రేట్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ప్రైస్ మాత్రం ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వ్యాలిడ్ ఉందండి. ఓకే, ప్లీజ్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, దయచేసి చెప్తున్నాను. టైంపాస్ కాల్స్ మా చేయకండి, మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఇంకొకటి ఏంటంటే ఫొటోస్ అడగకండి ప్లీజ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేయండి, కొంచెం పాజిటివ్ చేయండి. ఇంత రేటా అంత రేట్ అంటే సార్, మీ వెహికల్ మీ ఎవరికి వచ్చినా కానీ అంత రేట్ చెప్తారు. వీళ్ళు ఈ రేట్ చెప్తున్నారంటే మీరు అంతే చెప్తారు సార్. మార్కెట్లో ప్రతి ఒక్కరు చెప్పే రేట్లో సేమ్ అంతే ఉన్నాయి. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఏం చెప్పట్లేదండి. కొంచెం ఆలోచించండి ప్లీజ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి సార్.